ఈయన చెప్పబోయేది 6వ మాట. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. యోహాను 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభువు సమాప్తమైనదని చెప్పారు. ఏమి సమాప్తమైనదో మనం బైబిల్లో నుంచి లేఖనంలో నుండి చూసుకోగలము. ఆదికాండము 2:1. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. ఆయన 6 దినములు సృష్టిని చేశారు, 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారు. కాబట్టి రోమా 8:3 ధర్మశాస్త్రము సమాప్తమని చెప్పుచున్నారు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరింపయే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకాలతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన ధర్మశాస్త్రం సమాప్తం చేశారు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుటకు రాలేదు, కానీ దానిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు అని ప్రభువు చెప్పారు. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చారు. ధర్మశాస్త్రాన్ని ఆయన సమాప్తం చేసి కొత్త నిబంధన కృపాకాలమున మనకి ఇచ్చారు. కొలస్సీయులకు 2:13-15. పాపులకు శిక్ష అంతా సమాప్తం. మన మీద ఉన్న పాప శిక్ష అంతా కూడా శిలువ మీద ఆయన సమాప్తం చేశారు. ఆయన శరీరంలో మన శిక్ష అంతా పొందారు. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించారు, సహించారు, వహించారు. ఆయన మన శిక్ష అంతా కూడా పూర్తి చేశారు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ త్యాగం వలన, యేసుక్రీస్తు రక్తం చిందించుట వలన మనకు ఉన్నటువంటి శిక్షను ఆయన సమాప్తం చేశారు. సృష్టిని సమాప్తం చేశారు. 7వ దినము విశ్రాంతి తీసుకున్నారు. ధర్మశాస్త్రం ఈ లోకాన్ని కొన్ని కట్టడలను, నియమ నిబంధనలను ప్రభువారు పెట్టారు. ఆ ధర్మశాస్త్రంలో ఆ బలులు, ఆ బలి అర్పణలు, 5 బలుల ద్వారా రక్తం చిందింప, ఆ రక్తం ప్రజల పాపములను కడిగి వేయడం చూస్తున్నాం. అయితే ఆయన ఒకసారి బలి అయిపోయి ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన నెరవేర్చి ఉన్నట్టుగా రోమా 8:3 చూసుకుంటున్నాము. మనకి శిక్షను ఆయన అనుభవించి మన పాపమును భరించి ఆయన సిలువలో మన శిక్ష అంతా కూడా సమాప్తం చేస్తున్నారు. యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. ఇక నుంచి మన మీద ఏ శిక్షయూ లేదు, మనకు పాపము లేదు. మన శిక్ష అంతా సమాప్తమైనది. అందుకు యోహాను 19:30 ప్రభు అన్నారు సమాప్తమైనది అని. సృష్టి సమాప్తం, ధర్మశాస్త్రం సమాప్తం, పాప శిక్ష అంతా సమాప్తం. ఈ వాక్యం దేవుని దీవించును గాక.